హలో ఫ్రెండ్స్, ఎప్పటినుంచో మనం వెయిట్ చేస్తున్న 'డ్రాగన్' గ్లింప్స్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా ట్రూగా చెప్పాలంటే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్‌కి అయితే ఈ ఒక్కరోజు అన్న బర్త్‌డే అవ్వుద్ది అయితే ఫుల్ మాస్ మసాలాతో 4 మినిట్స్ 29 సెకండ్స్ గ్లింప్స్ అయితే వదిలాడనమాట ప్రశాంత్ నీల్ అయితే. ఇంకా ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అయితే మనసులో ఒకటే ఫీలింగ్ భయ్యా వాళ్ళకైతే. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కల ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఫీలింగ్ అయితే మనసు లోపల. సో ఇంకా లేట్ లేకుండా అయితే మనం గిమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే రివ్యూ ఇద్దాము. దాంట్లో ఉన్న కంటెంట్ స్టోరీ కానీ అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, మూవీ ఎలా ఉండబోతుంది అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. జస్ట్ నేను క్రాక్ చేసినంత వరకు అయితే చెప్తాను. బట్ ఇలాగే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దండి. మూవీ మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంక లేట్ లేకుండా అయితే రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా గ్లిమ్స్ చూసుకుంటే మనకి 4 మినిట్స్ 30 సెకండ్స్ అయితే ఉంది భయ్ ఆల్మోస్ట్ అయితే. అండ్ మొత్తం 4 మినిట్స్ 30 సెకండ్స్ మీకు ఈ గ్లిమ్స్ బాగా నచ్చిందా బ్రో అంటే మాత్రం నేను ఫ్రాంక్ అయితే చెప్పేస్తాను. లాస్ట్ 1 మినిట్ అయితే వర్త్ భయ్. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ సినిమా గ్లిమ్స్ మొత్తం అయితే మనకి లాస్ట్ 1 మినిట్ అయితే చాలా వర్తబుల్గా అనిపించింది నాకైతే గ్లిమ్స్. అండ్ ఇంకా స్టార్టింగ్లో చూసుకుంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసేకైతే ట్రై చేసినాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి లైక్ సలార్లో చూసుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద బండిల్స్ ఉన్నాయన్నమాట మనకి క్యారెక్టర్స్ గురించి. సో చాలా మందికి అర్థం కాక కూడా కొంచెం మూవీ అనేది డౌన్ అయితే అయింది. బట్ ఓవరాల్గా సలార్ అయితే అది వేరే లెవెల్ అనమాట. దాని గురించి దీనికి కంపారిజన్ అయితే వద్దు. బట్ మనకేమంటే ఇప్పుడు ఈ మూవీలో అనేది అయితే డ్రాగన్లో కూడా క్యారెక్టరైజేషన్ అనేటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఆ తప్పు చేయకూడదని అయితే ప్రశాంత్ నీల్ అయితే మనకి ఈ గ్లిమ్స్లోనే క్యారెక్టర్స్ మొత్తం అయితే చూపించేశాడు భయ్ ఆల్మోస్ట్ అనేది అయితే. బట్ ఇంకా సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. వాళ్ళని అయితే మనం ఫిలింలో కానీ లేకపోతే ట్రైలర్లో కానీ చూసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలా అనమాట స్టార్టింగ్ గ్లిమ్స్ అయితే చాలా బోర్గా అయితే అనిపించింది, ఏం అర్థం కాల. బట్ నేనైతే క్రాక్ చేయడానికి అయితే ట్రై చేశా. సో అది కూడా చెప్తాను మీకే. అండ్ ఇంకా లుక్స్ అయితే వేరే లెవెల్ భయ్. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి గ్లిమ్స్లో అయితే అన్న లుక్స్ మాత్రం వేరే లెవెల్తో అయితే ఉన్నాయి. ఇన్నాళ్ళు ట్రోల్ చేసినాడు కదా, బొక్కగా అయిపోయినాడు, అసలు బాగాలేదు ఏంటి అబ్బియాడని. సో ఈ గ్లిమ్స్లో అయితే అందరికీ రాడ్ అయితే దింపాడు అనమాట 90mm. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే భయ్య మనకు అందరికి తెలిసినదే, ఒకానొకప్పుడు అయితే మనకి బ్రిటిషర్స్ అయితే మన ఇండియాని అయితే రూల్ చేశారనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి కాటన్ అండ్ సమ్ బిజినెస్ అయితే చేశారనమాట. కానీ వాళ్ళు వచ్చిన బిజినెస్ అయిపోయినా కూడా ఇంకా మన ఇండియాని వదిలి ఎందుకు వెళ్ళలేదంటే అది మొక్క కోసం అనమాట భయ్య. ఇది ఒక డ్రగ్ అనమాట. సో ఇది వెరీ పవర్ఫుల్ అండ్ ఒక్కసారి మనిషి దీన్ని వాడితే అడిక్ట్ అయిపోతారు. సో దీని నుంచి అయితే వీళ్ళు చాలా పెద్ద పెద్ద దందాలు అయితే మొదలుపెట్టారంట. లైక్ కేజీఎఫ్లో గోల్డ్ స్మగ్లింగ్స్ అలా అలా సమ్ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే భయ్య. ఈ మూవీలో అయితే మనకి డ్రాగన్లో ఈ మొక్క అనేది అయితే మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. ఇది ఒక డ్రగ్. ఈ డ్రగ్ కోసం అనేది బ్రిటిషర్స్ ఇక్కడైతే ఉండిపోయారనమాట. అండ్ ఇంక ఇది రెడీ అయితే జస్ట్ 2 ప్లేసెస్లోనే భయ్య. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఇంకోటి వచ్చి గోల్డెన్ ట్రయాంగిల్ అనమాట. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఒక సపరేట్ కంపెనీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కంపెనీ అనేది ఒకటి సపరేట్ అనమాట. సో ఈ రెండింటి నుంచి అయితే మనకి బ్రిటిషర్స్ అయితే ఎక్స్పోర్టింగ్ అయితే చేస్తుంటారు వరల్డ్ మొత్తం. అండ్ మనకి ఇంక ఫ్రీడమ్ వచ్చాక ఇంకా బ్రిటిషర్స్ అయితే వెళ్ళిపోయారు. ఇంకప్పటి నుంచి అయితే గొడవలు అయితే మొదలయ్యాయి రెండు కంపెనీస్ మధ్య నుంచి, ఆఫ్ఘనిస్తాన్ కంపెనీ నుంచి అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ నుంచి అయితే. సో ఇంకప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేశారు అండ్ దీన్ని ఎలా ఫైట్ చేశారు, మన ఎన్టీఆర్ ఏం రోలు అండ్ వీల్స్ ఏం క్యారెక్టర్స్, మొత్తం ఈ స్టోరీ ఏదాని మీద రన్ అవుతుంది అయితే మనకి ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ వచ్చేంత వరకు అంత కన్ఫర్మేషన్గా అయితే డీటెయిల్గా అయితే స్టోరీ అయితే చెప్పట్లేదు ఇది గ్లిమ్స్లో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే భయ, ఈ ఆఫ్ఘనిస్తాన్ విలన్స్ మాత్రమే భయ ఈ గ్లిమ్స్లో అయితే చూపించినది. ఇది చాప్టర్ 1 అనమాట. అంటే చాప్టర్ 2 గ్లిమ్స్ మేబీ సపరేట్గా ఏం రిలీజ్ చేయొచ్చు, లేకపోతే సమ్ టీజర్ సమ్ వేరే విధంగా అయితే మనకైతే మిగతా క్యారెక్టర్స్ అయితే చూపిస్తారు గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి. సో గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ అనేది రెండు వేరే వేరే దేశాలు అండ్ వేరే వేరే కంపెనీస్ అనమాట. సో ఇక్కడ జరిగే బిజినెస్ అంతా మన ఇండియాలోనే ఇన్వాల్వ్ ఏంటుందని భయ. ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ అంతా మన ఇండియాలో ఉన్నారు కాబట్టి. సో మన ఇండియాలోనే అయితే వాళ్ళు ఎక్స్పోర్టింగ్ అండ్ సమ్ బిజినెస్ ట్రేడ్స్ అయితే చేసేవాళ్ళు అనమాట. ఇంకా మన హీరో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే భయ, వీటినన్నీ ఎలా అడ్డుకున్నారు, వీటినన్నీ ఎలా ఆపేశాడు, ఎలా నాశనం చేశాడు అయితే ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుంది భయ. అండ్ ఇంకా మన ఎన్టీఆర్ అన్న క్యారెక్టరైజేషన్ చూసుకుంటే భయ, లూజర్ అనేది ఇచ్చాడు. లూజర్ అంటే మనకి వరల్డ్ వార్ 1, 2లో అయితే ఈ గన్ అయితే అంటే ఈ పిస్తాల్ని అయితే యూజ్ చేశారనమాట. సో దాని రెఫరెన్స్కి అయితే మనకి ఎన్టీఆర్ పేరు అయితే అలా అయితే లూజర్ అని అయితే పెట్టారు. అండ్ మనకి కింద అయితే చూసుకోవచ్చు భయ, అసోసియేషన్ ఆఫ్ చీఫ్ అండ్ సంథింగ్ ఏది ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఒక డబ్బులు ఇచ్చి కొన్ని క్రైమ్స్ అయితే చేశాడనమాట. అంటే డబ్బులు తీసుకొని క్రైమ్స్ చేసేవాడిని అయితే ఇలా అంటారనమాట. అండ్ ఇంకేం చూసుకుంటే రఘువీర్ రాథోడ్ అని అయితే ఇంట్రొడ్యూస్ చేశాడనమాట. సో ఈయన అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈ గ్యాంగ్ వార్స్ని ఎలా ఆపుతున్నాడు అండ్ ఎలా అయిన రోల్ అయితే ఉండబోతుందని అయితే మనకు మూవీలో అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా సో అని చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 మినిట్స్ 29 సెకండ్స్ వీడియో అయితే గ్లిమ్స్ అయితే చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొత్తం అనేది క్రాక్ చేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏమన్నా అప్డేట్ చేసేకైతే ట్రై చేస్తే ఎక్కువ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని.
అండ్ ఇంకా గ్లిమ్స్ చూసుకుంటే మాత్రం భయ్య అక్కడక్కడ మనకి కేజీఎఫ్ సలార్ వైబ్స్ కొడుతున్న కలర్ గ్రేడింగ్లో. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో అయితే ఇది కొంచెం కలర్ఫుల్గానే అయితే ఉంది భయ్య మూవీ అయితే. సో కొంచెం అప్డేట్ అయితే చేసాడు అనమాట, ఎప్పుడు బ్లాక్నెస్ కాకోకుండా. ఇంకా ఎన్టీఆర్ అనే యాక్టింగ్ గురించి అయితే ఇంకెప్పట్లాగే అయితే పర్ఫార్మెన్స్ అయితే దుమ్ము దులిపేశాడు భయ్య, మామూలుగా అయితే లేదు యాక్టింగ్ అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే నాకైతే పెద్దగా అయితే ఏమనిపిల్ల. బట్ ఎన్టీఆర్ అనే సీన్స్ అప్పుడు అయితే అలా లేస్తుంది అనమాట, అండ్ మిగతా సీన్స్ అయితే అలా డౌన్ అయిపోతుంది. సో ఇంక ఇది భయం ఓవరాల్ గ్లిమ్స్ గురించి అయితే, డ్రాగన్ గ్లిమ్స్. ఇంకా ఫర్దర్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు మ్యాక్సిమం నేను చెప్పేకైతే ట్రై చేస్తాను అనమాట. సో మీకు అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.